ప్రైజ్ ద లార్డ్. చాలా మంది యువత ఈ కాలంలో ఆపర్చునిటీస్ మిస్ చేసుకుంటున్నారండి. తర్వాత చేద్దాంలే, ఎగ్జామ్స్ ఇంకా దూరంగా ఉన్నాయిగా, తర్వాత చదువుకోవచ్చులే, తాగుడు మానేద్దాం అనుకుంటారు, కానీ తర్వాత మానేద్దాంలే, లేకపోతే అసలు దృశ్యాలు చూస్తున్నారేమో, తర్వాత మానేద్దాంలే, రిలేషన్షిప్లో తర్వాత దాని నుంచి బయటకు వద్దామని అనుకుంటున్నాం. తర్వాత ఇప్పుడు రాదండి. ఆపర్చునిటీ ఈజ్ నౌ, చేంజ్ ఈజ్ నౌ. చాలా మంది అవకాశాలు మిస్ చేసుకుంటున్నారండి. సీజన్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, సమ్మర్ సీజన్లో నువ్వు వింటర్ అనుభవించాలనుకుంటే కుదురుతుందా? కుదరదు. లేకపోతే వింటర్ సీజన్లో నాకు ఎండ కావాలంటే కుదురుతుందా? కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్, డిసెంబర్లో మనకు వచ్చే ఫ్రూట్స్ ఏంటి? ఆరెంజ్. డిసెంబర్ అండ్ జనవరి తర్వాత రావాలంటే వస్తాయి? రావు. ఓకే, ఏ ఫ్రూట్ ఏ సీజన్లో అనుభవించాలో అప్పుడే తినాలి దాన్ని. సో మన లైఫ్లో కూడా సీజన్స్, ఆపర్చునిటీస్ దేవుడు ఇస్తాడు, నువ్వు దాన్ని గ్రాబ్ చేసుకోవాలి. బైబిల్లో కూడా 12 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీ ఏం చేసింది తెలుసండి? యేసు ప్రభువు యాయీరు కుమార్తెని స్వస్థపరచడానికి వెళ్తుంటే ఈవిడ వెళ్ళి యేసయ్య వెళ్తున్నారని చూసి వెళ్ళి ఆపర్చునిటీ గ్రాప్ చేసుకుంది. ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత అనుకున్నది. వెళ్ళింది, పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకుని స్వస్థత పొందింది. యేసయ్య వెంటనే ఎప్పుడు ఎందుకు వచ్చావు వల్ల, కుమారి నీ విశ్వాసం గొప్పదన్న. సో నీ జీవితంలో కూడా గ్రాప్ దట్ ఆపర్చునిటీస్, మిస్ చేసుకోవద్దు. ఇందులో లేకుండా నువ్వు అలా బద్ధకంగా ఉంటే దేవుడు బ్లెస్ చేయడండి. సో బీ అలర్ట్ అండ్ బీ డెలిజెంట్. గాడ్ బ్లెస్ యూ.